ఓకే అంటే మీ కన్వీనియన్స్ కోసము నేను పీపీటీ షేప్లో ప్రజెంటేషన్ తయారు చేసినాను, ఫ్యూ స్లైడ్స్. సో మీరు ఫిగర్స్ ఏమన్నా ఉంటే ఊరికి అడుగుతూ ఉంటారు, దాని బదులు మీరు పీపీటీలో చూసుకొని నోట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొద్దిగా సైలెన్స్గా ఒక 10-15 మినిట్స్ ఉంటే నేను కంప్లీట్ చేస్తాను. దాని తర్వాత ఐ కెన్ టేక్ ఫ్యూ క్వశ్చన్స్. అంటే షెడ్యూల్ రిలీజ్ చేసే ముందు కూడా కొన్ని స్లైడ్స్ పెట్టాను ఈ సమాచారం నిమిత్తం. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఓపిక పడితే ఒక 5 నిమిషాల తర్వాత మీకు షెడ్యూల్ డిస్ప్లే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్ సిటీ, గ్లోబల్ సిటీ, ఫాస్ట్ గ్రోయింగ్ సిటీ మనందరికీ తెలుసు. హైదరాబాద్ ఐటీ హబ్ అంటాము, హెడ్ క్లబ్ అంటాము, అన్నిటికీ హబ్గా భావిస్తూ ఉన్నాం. మిగతా రాష్ట్రాల వాళ్ళు దేశవ్యాప్తంగా, లేకపోతే మిగతా దేశాల నుంచి కూడా హైదరాబాద్ యాజ్ ఏ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ చూస్తూ ఉన్నారు. సో హైదరాబాద్ యొక్క ఇమేజ్ అనేది హైదరాబాద్లో జరిగే ఎలక్షన్స్ ద్వారా వచ్చే ఒక లోకల్ బాడీ లేకుంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఏదైతే అంటామో దాని క్రెడిబిలిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్కి చాలా ప్రాధాన్యత ఉందని నేను భావిస్తూ ఉన్నాను. తీసుకుని అసెంబ్లీ ఎలక్టరల్స్ మనకి ఫైనలైజ్ అయినాయి. మేము 25-26 సెప్టెంబర్ ఆ ప్రాంతంలో సిఇఓ ఆఫీస్ నుంచి ఈ అసెంబ్లీ ఎలక్టరల్స్ మేము తీసుకొని దాన్ని వార్డు వారీగా మేము మ్యాపింగ్ చేయడం జరిగింది. సో జిహెచ్ఎంసీ కంటూ లేకపోతే ఏ లోకల్ బాడీకి సపరేట్గా ఎలక్ట్రోల్ అంటే ఉండదు. అసెంబ్లీకి సంబంధించిన ఎలక్ట్రోల్ లేటెస్ట్ ఏది ఉంటే దాన్ని మేము అడాప్ట్ చేసుకొని మా యూనిట్కి, మా టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ జిహెచ్ఎంసీకి వార్డు కాబట్టి ఈ 150 వార్డుకి వాళ్ళకి మేము మ్యాపింగ్ ప్రతి సర్కిల్లో డిప్యూటీ కమిషనర్ స్థాయిలో ఉన్న అధికారులకి వారి సిబ్బందికి మేము ముందుగానే శిక్షణ ఇచ్చి ఒక సాఫ్ట్వేర్ టీపోలైన సాఫ్ట్వేర్లో పూర్తి శిక్షణ ఇచ్చి, ఇది కంప్యూటర్ ద్వారానే సాఫ్ట్వేర్లోనే పాతకాలంలో లాగా మాన్యువల్గా జరగకుండా కంప్యూటర్ ద్వారానే వార్డు వైజ్ మ్యాపింగ్ చేసి దాన్ని డ్రాఫ్ట్ పబ్లిష్ చేశాము. షెడ్యూల్ ఇచ్చి ఫైనల్ పబ్లికేషన్ కూడా 13వ తేదీన చేయడం జరిగింది. సో ఇంకా మిగిలింది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్, అది మాకున్న ఫైనల్ బాధ్యత. పోలింగ్ స్టేషన్స్ ఏంటంటే ప్రధానంగా కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఎలక్షన్ కమిషన్ మ్యాండేట్ రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఇస్తుంది. రిటర్నింగ్ ఆఫీసరు డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ పబ్లిష్ చేసి దాని మీద ఉన్న ఆబ్జెక్షన్స్ కానీ సలహాలు కానీ అవి స్వీకరించిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో పబ్లిష్ చేయబడతాయి. ఇప్పుడు ఎలక్టరల్ ఫైనలైజ్ చేసే ముందు మేము పొలిటికల్ పార్టీ స్థాయిలో మేము సమావేశం చేసాము. అట్లాగే ఎలక్షన్ అథారిటీగా ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ గారు కూడా వారి స్థాయిలో పొలిటికల్ పార్టీస్ని కన్సల్ట్ చేసి అప్పుడు వారి సలహాలు తీసుకొని దానికి అనుగుణంగానే 30th నాడు ఎలక్టరల్ని పబ్లిష్ చేయడం జరిగింది. ఏం భరత్ జరగట్లేదు ముందు? ఓకే, సరే. ఇప్పుడు ఇంతవరకు మేము చేసిన పనిని ఒక జస్ట్ 2 స్లైడ్లలో నేను క్లుప్తంగా చెప్పాను. డీలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్, రిజర్వేషన్స్ గవర్నమెంట్ పరిధిలో జరిగితే మా పరిధిలో పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టరల్స్ అయిపోయినాయి. అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అది మా పరిధిలో అపాయింట్ చేయాలి కాబట్టి మేము అనుమతించి వాళ్ళని అపాయింట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆఫీసులలో సర్కిల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ కమిషనర్స్ యొక్క సహకారంతో వారి ఆఫీసులు ఏర్పాటు చేసుకొని వారి ఆఫీసులో వాళ్ళ పనులను ఆల్రెడీ మొదలుపెట్టారు. పొలిటికల్ పార్టీస్తోని మేము మీటింగ్ చేసాము. అట్లాగే మన డీజీపీ స్థాయిలో, కమిషనర్ పోలీస్ స్థాయిలో కూడా మేము సమావేశం పెట్టి బందోబస్తు ప్లాన్ సంబంధించిన అన్ని అంశాలని ముందుగానే మేము డిస్కస్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళు బందోబస్తు ప్లాన్ని ఇప్పుడు తయారీలో నిమగ్నమై ఉన్నారు. పోలీస్ అఫీషియల్స్
ప్రధానంగా జిహెచ్ఎంసీ అఫీషియల్స్, లోకల్గా ఉన్న రెవెన్యూ అఫీషియల్స్ కూడా కన్సల్ట్ చేసి బందోబస్తు ప్లాన్ పూర్తి స్థాయిలో తయారు ఒక పక్క అవుతూ ఉంది. అట్లాగే మా స్థాయిలో ఏదైతే మాన్యువల్స్, సర్క్యులర్స్ మేము ఇవాళ ప్రింట్ చేయాలో బుక్లెట్స్ కానీ చట్టాలకు సంబంధించి అవన్నీ మేము ప్రింట్ చేసి సంబంధిత అధికారులకు మేము ఇవ్వడం జరిగింది. అలాగే జిహెచ్ఎంసీ కమిషనర్ స్థాయిలో స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ సంబంధించిన ఫామ్స్ కానీ కవర్స్ కానీ వారు సెంట్రలైజ్డ్గా వారు అపాయింట్ చేసిన నోడల్ ఆఫీసర్స్ ద్వారా వారి ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ఆ ప్రొక్యూర్మెంట్ అంతా పూర్తి చేయడం జరిగింది. అట్లాగే డిప్టీ కమిషనర్ స్థాయిలో ఎవరైతే సర్కిల్కి ఉన్నారో వాళ్ళ సహకారంతో, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బంది సహకారంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్, రిసెప్షన్ సెంటర్స్ 30 అంటే సర్కిల్కి ఒక డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. అట్లాగే కౌంటింగ్ హాల్స్ మనకేంటంటే 150 వార్డ్స్కి 150 మంది ఆర్ఓలు, ఏఆర్ఓలు ఉంటారు. 150 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి, 150 స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. అంటే ఈచ్ వార్డుకి సంబంధించిన అంశాలు వారు ఇండిపెండెంట్గా చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేయడం జరిగింది. పోలీస్ శాఖ కన్సల్ట్ చేసి స్ట్రాంగ్ రూమ్స్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం బ్యాలెట్ బాక్సుల ద్వారా ఈ ఎలక్షన్ చేయాలని చాలా కాలం కిందనే నిర్ణయం తీసుకున్నాం. దాని విషయంలో ఒపీనియన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తీసుకుని మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇచ్చిన ఒక ఒపీనియన్ అదొకటే కాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఈవీఎంస్, వీవీప్యాట్స్ ఉందో దాన్ని అకౌంట్ ఫర్ చేసి కోవిడ్ ఉన్న పరిస్థితుల్ని బేరీజ్ వేసుకొని అన్ని విషయాల్ని మేము కూలంకషంగా చర్చించి రాష్ట్ర యంత్రాంగము, హెల్త్ డిపార్ట్మెంటు అందరిలోనే కన్సల్ట్ చేసి బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎలక్షన్ జరపాలని నిర్ణయం తీసుకోవడం మీకు అందరికీ తెలుసు. గత పంచాయతీరాజ్ ఎలక్షన్ కానీ మున్సిపల్ ఎలక్షన్స్ కానీ అవన్నీ బ్యాలెట్ బాక్స్లోనే జరిగాయి. చాలా విజయవంతంగా బ్యాలెట్ బాక్సులతో టైం టెస్టెడ్ ప్రొసీజర్ కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ చాలా ఈవీఎంస్లో పొలిటికల్ పార్టీస్ తర్వాత చాలామంది రేజ్ చేస్తూ ఉన్నారు, లిటిగేషన్స్ అవుతూ ఉన్నాయి. ఈవీఎంస్ మీద అక్కడక్కడ అనుమానం వ్యక్తం చేయడం, కోర్టు పోవడం ఇదంతా జరిగింది. కాబట్టి ఈవీఎంస్ వాడితే కూడా ప్రొసీజర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వివిధ దశల్లో ఈవీఎం కరెక్ట్ అని ప్రూవ్ చేసుకునే ఒక ప్రొసీజర్స్ కూడా చాలా వచ్చాయి. వీటన్నిటినీ బేరేజ్ వేసుకుని బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎలక్షన్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. మనం బ్యాలెట్ బాక్స్ అంతకుముందు ఏపీ స్టేట్ వారికి లోకల్ బాడీ ఎలక్షన్స్కి అప్పుగా ఇచ్చున్నాం. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నామో అప్పుడు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారిని కాంటాక్ట్ చేసి అవన్నీ మేము మళ్ళీ వాపస్ తెప్పించుకొని వాటన్నిటినీ పూర్తి స్థాయిలో పెయింటింగ్ కానీ రిపేర్స్ కానీ అవన్నీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అది త్వరలోనే పూర్తి కూడా కాబోతుంది. ఈ బ్యాలెట్ బాక్స్లో వాడే బ్యాలెట్ పేపర్ వైట్ ఓవ్ పేపర్ అంటారు. అంటే దాని రంగు ఏంటని ఒక్కోసారి చర్చ జరుగుతూ ఉంటుంది ఎలక్షన్లు కాబట్టి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఉన్నాను. రిజర్వేషన్స్ మీరు అందరూ మీడియాలో ఆల్రెడీ రాసి ఉన్నారు, ఛానల్స్లో చెప్పున్నారు కాబట్టి అయినా మీ సమాచారం కోసం 150 వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ జనరల్ ఉమెను, విత్ ఇన్ జనరల్ ఉమెను షెడ్యూల్ ట్రైబ్స్కి ఎన్ని, షెడ్యూల్ క్యాస్ట్కి ఎన్ని, బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎన్ని, విమెన్ జనరల్, అన్రిజర్వ్ మొత్తం ఈ 150 వార్డ్స్ సంబంధించిన రిజర్వేషన్ చార్టు ఇక్కడ మేము ముందుంచాను. మేయర్ ఎలక్షన్ రిజర్వేషన్ విమెన్ జనరల్ ఉంటుంది. ఇది నోట్ చేసుకుంటారా? నెక్స్ట్ డేట్కి వెళ్ళిపోన్నా. ఓకే, నెక్స్ట్ నోట్ ఏమి ఉండదండి, ప్రెస్ నోట్ ఇస్తాం తర్వాత, బట్ ఇమీడియట్గా నోట్ ఏమి ఇవ్వట్లేదు. మీరు జాగ్రత్తగా వినండి అందుకోసం. యూ హ్యావ్ టు గివ్ అటెన్షన్. ఏంటి ఎటుపోతుంది భరత్? ఓకే, అది అట్లాగే పెట్టు. ఇది నోట్ చేసుకుంటున్నారా? అంటే ఏ వార్డు ఏది అనేది మీకు నేను మెయిల్ చేయిస్తాను. మన 150 వార్డ్స్ రిజర్వేషన్ వార్డు వారీగా ఏ వార్డు ఏ రిజర్వేషన్ అనేది
నేను మీకు ఇమీడియట్గా మీ ఆఫీస్ పోగానే మీడియాకి నేను మెయిల్ ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఓకే, దాని ఆబ్స్ట్రాక్ట్ మాత్రమే ఇక్కడ పెట్టాను నేను. పోలింగ్ స్టేషన్ సంబంధించి 13th రిటర్నింగ్ ఆఫీసర్స్ వారి వారి ఆఫీసుల్లో పబ్లిష్ చేయడము, వాళ్ళు ఎక్కడెక్కడైతే డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ లిస్ట్ పబ్లిష్ చేయాలో దాన్ని పబ్లిష్ చేశారు. దీనికి కాస్త ఎలాబొరేట్గా మేము షెడ్యూల్ ఇచ్చాం, ఎందుకంటే పోలింగ్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అంటే ఆబ్జెక్షన్స్ కానీ సలహాలు తీసుకోవడానికి. అట్లాగే డిప్యూటీ కమిషనర్ స్థాయిలో పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కూడా నిన్న జరిగాయి. ఆల్మోస్ట్ అన్ని సర్కిల్స్లో పొలిటికల్ పార్టీస్తోని మీటింగ్ జరిగాయి. వాళ్ళ సలహాలు తీసుకొని దాని ఫైనల్ లిస్ట్ ఏదైతే ఆర్ఓస్ అనుకుంటారో ఆ లిస్టుని జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి 20వ తారీఖున వాళ్ళు పంపించాల్సిన బాధ్యత ఉంది. అంటే ఫైనల్ లిస్ట్ ఆల్మోస్ట్ 19th వరకు రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో పోలింగ్ స్టేషన్స్ని ఫైనలైజ్ చేసి దాని లిస్టుని జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇస్తే వారు 20th ఆ ఫైనల్ లిస్ట్కి అప్రూవల్ ఇచ్చిన తర్వాత 21 నవంబర్ నాడు పోలింగ్ స్టేషన్స్ ఫైనల్ లిస్టు పబ్లికేషన్ ఉంటుంది. ఏదైతే మీ మీడియాలో అక్కడక్కడ 9,200 చిల్లర పోలింగ్ స్టేషన్స్ మీ డ్రాఫ్ట్ లిస్ట్ అది పోలింగ్ స్టేషన్స్. సో 21కి కానీ కరెక్ట్గా ఏ పోలింగ్ స్టేషన్స్ అనేది ఇదమిత్తంగా తెలియదు. ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను, ఎలక్ట్రోల్స్ కూడా నేను ఇస్తాను డేటా, కానీ ఆ డేటా ఏంటది 13th నాడు ఫైనలైజ్ చేసిన డేటా. ఈ ధర్మిల ఏదైతే మేము సిఇఓ ఆఫీస్ నుంచి 25 సెప్టెంబర్ తీసుకున్న తర్వాత డేటా చాలామంది క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ ఇవన్నీ ఇచ్చి ఉండే అవకాశం ఉంది. అవన్నీ ఏంటంటే ఈరోజు మనము డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కాబట్టి నిన్నటి వరకు సాంకేతికంగా వచ్చిన క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి మనము పోలింగ్ స్టేషన్ పంపేటప్పుడు మెయిన్ రోల్ ఉంటుంది. ఈ ధర్మిలా వచ్చిన అడిషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ సప్లిమెంట్గా మార్కెట్ ఆఫ్ ఎలక్ట్రల్తో ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ఫిగర్స్ కూడా శాంక్టిటీ 100% ఉండదు. యాజ్ ఆన్ టుడే ఉన్న ఫిగర్స్ మాత్రమే మీకు ఇచ్చాను. పోలింగ్ స్టేషన్ ఫిగర్స్ కూడా రిజర్వేషన్ ఎన్ని ఉన్నాయి, కొన్ని సెన్సిటివిటీ అవి కూడా నేను ఇస్తాను. బట్ యాజ్ ఆన్ టుడే అనేది మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఎలక్షన్ షెడ్యూల్. టుడే ఈజ్ ది డేట్ ఆఫ్ ఎలక్షన్ నోటిఫికేషన్. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే మీరు మీడియాలో వాడుతున్న పదాన్ని చెప్పాలంటే నగారా. అంటే వీఆర్ కాలింగ్ ఆఫ్ ది పీపుల్. ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఓటర్స్ ఉన్నారో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ కాలింగ్ అపాన్ దెమ్ దట్ యూ హ్యావ్ టు ఎలక్ట్ యువర్ రిప్రజెంటేటివ్స్. ఇగో షెడ్యూల్ మేము ఇస్తున్నాము, ఈ విధంగా షెడ్యూల్ ఉంటుంది, ఈ విధంగా నామినేషన్ డేట్స్ ఉంటుంటాయి, ఫైనలైజ్ అయ్యే వరకు ఈ రకంగా డేట్స్ ఉన్నాయి, ఈ షెడ్యూల్ మేము ఇస్తున్నాము అని ప్రకటించడము ఎలక్షన్ నోటిఫికేషన్ అంటారు. దీన్నే అనౌన్సింగ్ షెడ్యూల్ బై ది ఎలక్షన్ కమిషన్, వెదర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ ఎలక్షన్ కమిషన్. సో ఈరోజు రిలీజ్ చేస్తున్న షెడ్యూల్ ప్రకారము మనకి రేపటి నుంచి నామినేషన్స్ మొదలవుతాయి. రేపు రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే 2 పనులు చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ వాళ్ళ నోటీస్ బోర్డు మీద ఒక నోటీస్ ఉంటుంది, ఆ నోటీస్ ఒకటి పబ్లిష్ చేస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో, ప్రతి రిటర్నింగ్ ఆఫీసర్ వారి వారి ఆఫీసుల్లో. అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్ ఏ వార్డుకైతే రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నారో దానికి సంబంధించిన ఎలక్టర్ రోల్ రేపు వారి ఆఫీసులో పబ్లిష్ చేస్తారు. అంటే ఈ రోజు నుంచి నేను నామినేషన్స్ తీసుకుంటానని ఒకటి ఈ షెడ్యూల్ అంతా ఆ నోటీస్లో ఉంటుంది. రెండవది ఆయన వార్డుకి సంబంధించిన ఓటర్ లిస్ట్, ఎవరెవరికైతే ఓటింగ్ అర్హత ఉందో ఆ లిస్టును రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిష్ చేస్తారు. ఇది రేపు జరిగిపోతుంది. 18th, 19th, 20th ఈ 3 రోజులు నామినేషన్స్ రిసీవ్ చేసుకునే తేదీలు. రిటర్నింగ్ ఆఫీసర్స్ 18, 19, 20 ఈ 3 రోజుల్లో వారు నామినేషన్స్ని రిసీవ్ చేసుకుంటారు. 21న
రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో ఈ నామినేషన్స్ని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. ప్రతి స్టెప్కి చట్టం ఉంటుంది, రూల్స్ ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. దాని ప్రకారంగా ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ షెడ్యూల్ అంటే ఏంటి? మామూలుగా ఎప్పటి నుంచి రిసీవ్ చేసుకుంటారు నామినేషన్స్, ఎంతవరకు చేసుకుంటారు, స్క్రూటినీ ఏ రోజు చేస్తారు, విత్డ్రాల్ ఏ రోజు చేసుకునే అవకాశం ఉంటుంది, ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎప్పుడు పబ్లిక్ చేస్తారు, డేట్ ఆఫ్ పోల్ ఏంటి, అట్లాగే డేట్ ఆఫ్ కౌంటింగ్ ఏంటి అనేదే ఈ షెడ్యూల్. ఓకే, టుడే వీఆర్ అనౌన్సింగ్ దట్ షెడ్యూల్. తీసేయచ్చా స్లైడ్? ట్వంటీ ఫస్ట్ నాడు మనకి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిపోయింది, సాటర్డేకి అయిపోయింది. ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటల లోపల ఎవరైనా విత్డ్రా చేయాలనుకుంటే నామినేషన్స్ 3 గంటల లోపే 22న వారు విత్డ్రాల్ ఫామ్స్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ డే. విత్డ్రాల్స్ ఆ రోజే ఫైనలైజ్ అవుతాయి 3 గంటల వరకు. 3 గంటల తర్వాత ఏం చేస్తారంటే రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో వాళ్ళు ఈ స్క్రూటినీ జరిగిన లిస్టులో విత్డ్రాల్స్ డిలీట్ చేసి లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, అసలు ఎవరెవరు ఎన్నికల్లో ఉన్నారు, బ్యాలెట్ పేపర్ మీద ఎవరెవరు పేర్లు ఉండబోతున్నాయనేది 22కి తేలిపోతుందన్నమాట. ఆ రోజు రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో తేలిపోతుంది. దాంతోపాటు ఆ క్యాండిడేట్కి అలాట్ చేసిన సింబల్ ఏంటిది కూడా ఆ రోజు తేలిపోతుంది. దాన్ని రిటర్నింగ్ ఆఫీసరు పబ్లిష్ చేస్తారు. దట్ ఈస్ ది ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్. సింబల్స్ అలాట్మెంట్ కూడా రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, జాతీయ స్థాయిలో, రాష్ట్రీయ స్థాయిలో. రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, వాళ్ళకి ఆల్రెడీ సింబల్స్ ఎలక్షన్ కమిషన్ రిజర్వ్ చేసి ఉంటుంది. వీళ్ళు కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ లేకపోతే అదర్ పొలిటికల్ పార్టీస్ ఎవరైతే రిజిస్ట్రేషన్ కాలేదో, ఎవరికైతే రిజర్వ్డ్ సింబల్ లేదో అటువంటి వాళ్ళకి ఫ్రీ సింబల్స్ లిస్ట్ కూడా మేము రిటర్నింగ్ ఆఫీసర్స్కి ఈరోజు ఫైనలైజ్ చేసి ఈ నోటిఫికేషన్తో పాటు ఈ సింబల్స్ కూడా, ఫ్రీ సింబల్స్ ఏంటి కూడా ఫైనలైజ్ చేసి వాళ్ళకి పంపడం జరుగుతుంది. ఆ ఫ్రీ సింబల్స్ నుంచే మిగతా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళు దాన్ని ఎలక్షన్లో వాళ్ళకి తరపున సింబల్ని వాడుకునే అవకాశం ఉంటుంది. పోలింగ్ డేట్ 1 డిసెంబర్ అండి. మామూలుగా 7 గంటలు ఉదయం నుంచి 5 గంటల వరకు ఉండేది. ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 1 గంట మేము పోలింగ్ అవర్స్ ఎక్స్టెండ్ చేశాము. సో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 1వ తేదీ డిసెంబర్ 1వ తేదీన డేట్ ఆఫ్ పోలింగ్ జరుగుతుంది. ఒకవేళ రీపోల్ అయ్యే పరిస్థితులు ఏమైనా ఉంటే ఆబ్జర్వర్స్ రిపోర్ట్ ఆధారంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ రీపోల్ రిపోర్ట్స్ మీద తుది నిర్ణయం తీసుకొని రీపోల్ కనుక ఎక్కడైనా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఏ వార్డులో అయినా అవసరం ఉంటే దాన్ని మేము 3rd నిర్వహిస్తాం రీపోలు. అది ఆ రోజు కంప్లీట్ అయిపోతే ఏమన్నా ఉంటే 4th డేట్ ఆఫ్ కౌంటింగ్ ఫ్రైడే వస్తుంది. సో ఆ రోజు కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ బాక్సులతో జరిపే కౌంటింగ్ కాబట్టి సుమారు 12 గంటల వరకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కౌంటింగ్ అయిపోతుంది. మేజర్ పోలింగ్ స్టేషన్ మన వార్డ్స్లో 3 PM వరకు బై అండ్ లార్జ్ కౌంటింగ్ కూడా చాలా వరకు అయిపోయి రిజల్ట్స్ డిక్లేర్ చేయడం మధ్యాహ్నం మొదలవుతుంది. నాకు అర్థమైనంత వరకు 3-4 గంటల లోపల అయిపోవాలి. ఎందుకంటే రిటర్నింగ్ ఆఫీసర్స్కి ప్రత్యేకంగా సపరేట్ వార్డు, సపరేట్ కౌంటింగ్ హాల్ ఉంది. ఒక్కొక్క కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నాం. సరిపోయినంత సిబ్బందిని మన కమిషనర్ గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ఫాస్ట్గా కౌంటింగ్ అవుతుంది. అంటే ఈవీఎం ద్వారానే ఫాస్ట్గా అవుతుంది, బటన్ నొక్కగానే తెలిసిపోతుంది అంటే కావచ్చు. కానీ ఈవీఎం కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము వీవీప్యాట్స్ ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే మన ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్లో కూడా చూసాము. ఈవీఎం మరో ఇబ్బంది ఉందండి. ఈవీఎంస్ ఉదయం లేవగానే ఛానల్స్లో ఫస్ట్ న్యూస్ ఒక 2 గంటల పాటు అక్కడ మొరాయించింది, ఇక్కడ మొరాయించింది. ఇది ఎవ్రీ ఎలక్షన్లో చూస్తూ ఉన్నాం. అంటే టెక్నికల్గా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి.
అట్లాగే కౌంటింగ్ హాల్లో కూడా అక్కడక్కడ ఇబ్బంది చూస్తున్నాం. ఇవన్నీ మేము ఆలోచించామండి. బ్యాలెట్ బాక్సులు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ అంశాలని బేరీజ్ వేసుకునే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ 4th అయిపోతుంది. ఎప్పుడెప్పుడు కంప్లీషన్ ఆఫ్ ఓట్ ఏ వార్డులో అయిపోతూ ఉందో రిటర్నింగ్ ఆఫీసర్స్ డిక్లేర్ చేస్తూ ఉంటారు. సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. ఏ వార్డు కావాడు, ప్రతి వార్డుకి సపరేట్ కౌంటింగ్ హాల్, సపరేట్ స్ట్రాంగ్ రూమ్, 14 టేబుల్స్, సరిపోయినంత సిబ్బంది. తొందరనే కౌంటింగ్ అయిపోతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. దానికి కావాల్సిన శిక్షణ కానీ సరి అయిన సిబ్బందిని సెలెక్ట్ చేసుకోవడం కానీ మన కమిషనర్ గారు చేస్తూ ఉన్నారు. ఇవి డిపాజిట్స్ చివర్లో అండి. నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడచ్చు. చివర్లో డిపాజిట్స్ ఒకవేళ క్యాండిడేట్ ఎస్టీ కానీ బీసీ కానీ ఎస్సీ కానీ ఉంటే 2,500 డిపాజిట్, అట్లాగే మిగతా వాళ్ళందరికీ 5,000 రూపాయల డిపాజిట్గా నిర్ణయించడం జరిగింది. నామినేషన్ సంబంధించి మా టీపోల్ ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో మాడ్యూల్లో ఆన్లైన్ నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దాని అర్థం ఏంటంటే క్యాండిడేట్ ఇంట్లో ఉండి నామినేషన్ వేయడం కాదు. అంటే సిస్టంలో నామినేషన్ ప్రొఫార్మా ఉంటుంది. అడ్వాంటేజ్ అంటే నామినేషన్తో పాటు ఏ ఫామ్స్ ఫిలప్ చేయాలనో క్యాండిడేట్ అవన్నీ సెట్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అది చాలా అడ్వాంటేజ్. సో నామినేషన్ ఫామ్ ఇంట్లో ఉండి ఫైల్ చేయడం కాదు, ఇంకా ఆ వ్యవస్థ రాలేదు, భవిష్యత్తులో వస్తుందేమో. ఈ రోజు నాటి ఏంటంటే నామినేషన్ ఫామ్ని దాంట్లో గైడ్ చేస్తుంది, తప్పులుంటే కూడా చెప్తుంది అది. దాని తర్వాత నామినేషన్ కంప్యూటర్ చేస్తే మనకు ప్రతిరోజు సమాచారం ఆటోమేటిక్గా సర్వర్లోకి వచ్చేస్తుంది. అంటే క్లిక్ ఆఫ్ ది మౌస్లో ఎవరు ఎప్పుడెప్పుడు నామినేషన్ వేసినారు, ఎన్ని సెలెక్ట్ అయినాయి, ఎప్పుడు స్క్రూటినీ జరిగింది, లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్, ఇవన్నీ ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ నుండి పొందుపరుచుంటాయి కాబట్టి ఈజీగా ఫైనలైజ్ అవుతాయి. ఎర్రర్స్ ఉండడానికి అవకాశం ఉండదు. క్యాండిడేట్కి అడ్వాంటేజ్ ఏంటంటే నామినేషన్ ఫామ్తో పాటు ఏదైతే మిగతా డాక్యుమెంట్స్ క్యాండిడేట్ ఫైల్ చేయాలో అవన్నీ ఫామ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకునే అవకాశం ఉంటుంది. నామినేషన్ ఫిజికల్గా ఆర్ఓ దగ్గర సంతకం పెట్టి ఫైల్ చేయాల్సిందే, తప్పదు. అఫిడవిట్ మీకు తెలుసు, అఫిడవిట్ కూడా అతను ఫిలప్ చేయొచ్చు కంప్యూటర్లో, కానీ అల్టిమేట్గా దాన్ని నోటరీ చేయాలి. ఫిజికల్గానే డాక్యుమెంటు సంబంధించిన అఫిడవిట్ కానీ మిగతా రిటర్నింగ్ ఆఫీసర్కి పర్సనల్గా కానీ ప్రపోజల్ ద్వారా ఇవ్వాల్సిన అవసరం మాత్రం ఉంటుంది. సో ఈ ఫెసిలిటీ ఉంటుంది నామినేషన్ కానీ మాత్రమే నేను తెలియజేస్తూ ఉన్నాను. పోలింగ్ పర్సనల్ ఇది కూడా ఒక అప్రాక్సిమేట్ ఫిగర్. అంటే ఈ రోజున్న పోలింగ్ స్టేషన్ తీసుకొని ఒక పోలింగ్ స్టేషన్కి 1+3, ఇంతకుముందు ఎలక్షన్లో 1+4 కూడా పెట్టాం. ఇప్పుడు ఈ కోవిడ్ గైడ్లైన్స్లో కాస్త డిస్టెన్స్ ఉండాలి కాబట్టి 1+3 పోలింగ్ పర్సన్లు ఒక తగ్గించాం. ఇన్ఫ్యాక్ట్ 5 ఉండేవాళ్ళు, మేము 4కే తగ్గించాము. స్టేషన్లు పెరుగుతున్నాయి, పోలింగ్ స్టాఫ్ కూడా మనకి ఎక్కువ మంది కావాలి కాబట్టి 1+3 పెట్టేసి 30% రిజర్వ్తో క్యాల్కులేట్ చేస్తే 48,000కి వచ్చింది. 50 నుంచి 55,000 వరకు వారు పోలింగ్ పర్సనల్ డేటా వాళ్ళు కంప్యూటర్లో కలెక్ట్ చేస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీ ఏరియానే కాకుండా చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి ఒక 5-6 జిల్లాల నుంచి జిహెచ్ఎంసీ కమిషనర్ గారు సిబ్బందిని తీసుకుంటూ ఉన్నారు. అది 3 స్థాయిల్లో ర్యాండమేషన్ జరుగుతుంది. ర్యాండమేషన్ కూడా అబ్జర్వర్స్ ప్రెజెన్స్లో జరుగుతుంది, వీడియోగ్రఫీ చేస్తారు. ఏ వార్డులో ఎవరైతే నివసించుతున్నారో ఆ వార్డులో వాళ్ళకి డ్యూటీ ఉండదండి. ఏ వార్డులో ఎవరైతే వర్కింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఆ వార్డులో డ్యూటీ ఉండదు, వేరే వార్డుకు వేయడం జరుగుతుంది. దీంట్లో కూడా ర్యాండమేషన్ ఉంటుంది. వీలైనంత వరకు ప్రతి పోలింగ్ స్టేషన్లో ఒక విమెన్ ఎంప్లాయీ ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అది వీలు కాకపోతే ఎక్కువ మైనారిటీ పాపులేషన్ ఉన్న పరిధానశీలి విమెన్ హెల్ప్ కోసము ఒక విమెన్ పోలింగ్ ఆఫీసర్ కూడా వేయడానికి ఆ సాఫ్ట్వేర్లో ప్రొవిజన్ ఉంది. దీంట్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మిక్స్ అయిపోతాయి. జిహెచ్ఎంసీ స్టాఫ్తోనే ఎలక్షన్ చేయం, బయట సిబ్బంది వివిధ. హైదరాబాద్ పెద్ద సిటీ, చాలా పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి, పబ్లిక్ సెక్టర్ అంటేక్స్ ఉన్నాయి. అన్ని స్టాఫ్ను మిక్స్ చేసి ర్యాండమ్ పద్ధతిలో వాళ్ళని అలాట్మెంట్ చేయడం జరుగుతూ ఉంది. సేమ్ వార్డ్ సంబంధించిన ఎంప్లాయీస్ ఉండరు. యాజ్ ఆన్ టుడే ఉన్న సిచ్యువేషన్ తీసుకొని
డౌట్ మాస్టర్ గారు ఒక చేసే బాగండి, ఓపిక పట్టండి. సో ప్రాబ్లమాటిక్ పోలింగ్ స్టేషన్స్, మొత్తం పోలింగ్ స్టేషన్స్ మీకు చెప్పాలంటే 9,238 9,238 పోలింగ్ స్టేషన్స్ డ్రాఫ్ట్ లిస్ట్లో ఉండే. అది 21st ఫైనలైజ్ అయిన తర్వాత కరెక్ట్ నెంబర్ తెలుస్తుంది. యాజ్ ఆన్ టుడే మేము పోలీస్ శాఖ నుంచి 3 కమిషనర్స్ ఆఫ్ పోలీస్ స్థాయిలో యాజ్ ఆన్ టుడే ఉన్న ప్రాబ్లమ్స్ దృష్టి పెట్టుకొని సెన్సిటివ్, తర్వాత హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ స్టేషన్స్ ఫిగర్స్ మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టేషన్స్ ఎప్పుడు డైనమిక్. రేపు పోలింగ్ ఉండే వరకు కూడా ఏది సెన్సిటివ్, ఏది హైపర్ సెన్సిటివ్, ఏది క్రిటికల్ అని చెప్పడం చాలా కష్టం. ప్రధానంగా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఫైనలైజ్ అయిన తర్వాత క్యాంపెయిన్ జరుగుతున్న స్థాయిలో ఉన్న ప్రాబ్లమ్స్ దృష్టి పెట్టుకొని అప్పుడు యాక్చువల్గా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది స్టేషన్. దాన్ని బట్టి బందోబస్తు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సమాచారం కూడా ఓన్లీ టెంటేటివ్ అని నేను తెలియజేస్తూ ఉన్నాను. అది డైనమిక్ ఇన్ఫర్మేషన్. పోలింగ్ రోజు వరకు పరిస్థితి మారుతూ ఉంటుంది. అప్పటికి మీకు కరెక్ట్ పోలింగ్ స్టేషన్స్ ఫైనలైజ్ చేసి దాన్ని బట్టి బందోబస్తు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటారు. సో 1439 సెన్సిటివ్, 1004 హైపర్ సెన్సిటివ్, 257 మొత్తం 2700 పోలింగ్ స్టేషన్స్ కొంత ప్రాబ్లమాటిక్గా ఉన్నాయనే సమస్యాత్మకమైన పోలింగ్ స్టేషన్స్. వీటి లొకేషన్స్ కూడా ఇచ్చాము. అంటే 1439 పోలింగ్ స్టేషన్స్ ఉన్న ఒక బిల్డింగ్లో 2, 3, 4, 5 ఉంటాయి కాబట్టి 532 లొకేషన్స్లో ఈ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నట్టుగా, అట్లాగే 308లో 1004 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నట్టుగా, 73 లొకేషన్స్లో 257 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నట్టుగా పోలీస్ శాఖ వారు నిర్ధారించడం జరిగింది. మొత్తము 913 లొకేషన్స్ ఈ బందోబస్తు యాంగిల్లో మేము సమాచారం ఇచ్చాం. మోడల్ కోడ్ కండక్ట్ చాలా అది పెద్ద చాప్టరు, దాన్ని ఇప్పుడు డిస్కస్ చేసే అవకాశం లేదు. పొలిటికల్ పార్టీస్ని రిక్వెస్ట్ చేశాము. మోడల్ కోడ్ వయలేట్ చేస్తే పాత రోజుల్లో పెద్దగా చట్టాలు ఉండేవి కాదు. రాను చాలా చట్టాల కింద ఐపీసీ, మున్సిపల్ యాక్ట్, జిహెచ్ఎంసీ యాక్ట్, డిస్ఫిగర్మెంట్ యాక్ట్, చాలా చట్టాలు ఉన్న ప్రొవిజన్స్ ఆధారంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గత 4-5 దశాబ్దాల్లో బాగా అంటే ఎవాల్వ్ అయింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఫ్రమ్ టైం పొలిటికల్ పార్టీస్ కన్సెన్సస్ తీసుకుని ఏదైతే ప్రవర్తన నియమావళి డెవలప్ చేశారో దానికి లీగల్ శాంక్టిటీ కూడా రాను వచ్చింది. కాబట్టి ఈ మోడల్ కోడ్ని ఎవరైతే వయలేట్ చేస్తారో వాళ్ళకు డిఫరెంట్ ప్రొవిజన్ కింద పనిష్మెంట్ ఇవ్వడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి అవకాశం ఉంది. ఫీల్డ్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. అంటే ఒక మెజిస్ట్రేట్ ఉంటారు, ఒక 3 ఆర్మ్డ్ పోలీసు ఉంటారు, వాళ్ళకు వీడియోగ్రాఫర్ ఉంటారు. వాళ్ళు మొత్తం ఏరియాలో తిరుగుతూ ఉంటారు. ఈ మోడల్ కోడ్ వయలేట్ చేస్తే వాళ్ళు కేసెస్ బుక్ చేస్తూ ఉంటారు. అట్లాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, ఎక్కడైతే సర్కిల్ ఒక సెంట్రల్ ప్లేస్ లొకేట్ చేసుకుని వాళ్ళు ఒక దగ్గర ఉంటారు. అవసరాన్ని బట్టి ఫ్లయింగ్ స్క్వాడ్ ఒకవైపు ఉంది, ఇక్కడ ప్రాబ్లం వచ్చిందంటే దే విల్ ఇన్ఫార్మ్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, వాళ్ళు ఇంకోవైపు కూడా వెళ్ళి క్యాచ్ చేస్తూ ఉంటారు, కేసెస్ బుక్ చేస్తూ ఉంటారు. దానికి కూడా ఒక మేజిస్ట్రేటు, 3 కంటే ఎక్కువ ఆర్మ్డ్ మెన్, ఒక వీడియోగ్రాఫర్ ఆ టీంలో ఉంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్ టీమ్స్. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో కానీ ప్రీ పోల్ అట్మాస్ఫియర్ని కొంత రెగ్యులేట్ చేసి కొంత ఎలక్షన్ కమిషన్కి సపోర్ట్ ఇచ్చే ఇంపార్టెంట్ 2 టీమ్స్ అన్నమాట ఇవి. ఇది కాకుండా అబ్జర్వర్స్ని కూడా మేము అపాయింట్ చేస్తాం కాబట్టి వాళ్ళు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేయడంలో మాకు సహాయకంగా ఉంటారు. ఎలక్షన్ ఎక్స్పెండిచర్ సీలింగ్ పర్ వార్డ్ 5 lakhs అండి. ఇది గత సంవత్సరమే అందరూ పొలిటికల్ పార్టీస్ని సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ కన్సెన్సస్తో, అన్ని పార్టీల కన్సెన్సస్తోని 5 లక్షలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఒక సంవత్సరం కూడా కాలేదు కాబట్టి ఇప్పుడు జరిగిన ఈ ధర్మిలో జరిగిన పొలిటికల్ పార్టీస్ సమావేశంలో కూడా మేము అడిగినప్పుడు వాళ్ళు 5 లక్షలు ఉంటేనే బాగుంటుంది సార్ ప్రస్తుతానికి, తర్వాత ఎప్పుడైనా మారిస్తే మీరు భవిష్యత్తులో మార్చుకోండి అని
వాళ్ళు ఒపీనియన్ ఇచ్చారు కాబట్టి వీ హావ్ ఫిక్స్డ్ ఫర్ దిస్ ఎలక్షన్ యాజ్ 5 lakhs. రిజల్ట్ డిక్లేర్ అయిన 45 రోజుల్లో క్యాండిడేటు ఎలక్షన్ అకౌంట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కమిషనర్ గారికి. ఒకవేళ 45 రోజులు ఇవ్వకపోతే కాస్త ప్రొసీజర్ ఉంటుంది, షోకాజ్ నోటీస్ ఇస్తాము కమిషన్ తరఫున. ఫైనల్గా ఇఫ్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ది ఎక్స్ప్లెనేషన్ 3 years డిస్క్వాలిఫై చేసే అధికారం కమిషన్కు ఉంది. ఇది రెగ్యులర్గా జరుగుతోంది. ఇప్పుడు గత పంచాయతీరాజ్ ఎలక్షన్స్ అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్లో ఎవరైతే అకౌంట్స్ సబ్మిట్ చేయలేదో ఈ పద్ధతిని అనుసరించి చాలామంది వందలో వేలో నాకు రోజు ఫైల్ వస్తూనే ఉంటుంది. ఏదో ఒక జిల్లాది, ఏదో ఒక మండలిది, వార్డు మెంబర్స్, సర్పంచెస్, ఇవన్నీ పంచాయతీరాజ్ మున్సిపల్ ఎలక్షన్లో సంబంధించిన మెంబర్స్ ఎవరైతే నాన్ సీరియస్ మెంబర్స్ ఉన్నారో, ఎవరైతే ఎలక్షన్ అకౌంట్స్ సబ్మిట్ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తారో వాళ్ళకి ఈ 3 years డిస్క్వాలిఫై చేసే అధికారం స్టేట్ ఎలక్షన్ కమిషన్కు ఉంది. చాలామంది మేము చేస్తూ ఉంటాం. ఇది ఓన్లీ పేపర్ మీద లేదు, పక్కాగా ఇంప్లిమెంట్ అయ్యే ప్రొవిజన్ ఇది. ప్రతి ఒక్క సర్కిల్కి 30 సర్కిల్స్కి 30 ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ను అపాయింట్ చేశాం. నిన్న మీరు ప్రెస్ నోట్లో చూస్తుంటారు. వాళ్ళకి అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని అపాయింట్ చేశాము. ఆడిట్ శాఖ నుంచి, కోఆపరేటివ్ శాఖ నుంచి మేము ఆఫీసర్స్ తీసుకొని అపాయింట్ చేయడం జరిగింది. అట్లాగే మిగతా అబ్జర్వర్స్ కూడా నేను చెప్తాను. జనరల్ అబ్జర్వర్స్ ఒక జోన్కి ఒక ఐఏఎస్ ఆఫీసర్ జనరల్ అబ్జర్వర్గా ఉంటారు. వారు కూడా ఈ వారి జోన్లో జోనల్ కమిషనర్ ఉంటారు కాబట్టి వారి కోఆర్డినేషన్తో కమిషనర్ తరఫున ఒక లైజన్ ఆఫీసర్ ఇస్తారు లోకల్ నాలెడ్జ్కి. వాళ్ళ సహకారంతో 6 ఐఏఎస్ ఆఫీసర్స్ జనరల్ అబ్జర్వర్గా తిరుగుతూ ఉంటారు. ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ 30 మంది, ఒక సర్కిల్కి ఒకరు అన్నారు వీళ్ళు. అట్లాగే వాళ్ళకు ఒక అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్. బందోబస్తు అంటే పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో ఒక మౌలికమైన నిర్ణయం ఏంటంటే ప్రతి పోలింగ్ స్టేషన్కి తప్పకుండా బందోబస్తు ఉండాలి. పోలింగ్ స్టేషన్కి కనీసం 2, ఒక రెగ్యులర్ పోలీస్ మ్యాన్, క్యూ రెగ్యులర్ చేయడానికి ఒక కనీసం హోంగార్డ్. సో 2 పోలీస్ సిబ్బంది ఏ పోలింగ్ స్టేషన్కైనా ఉండాలి. ఇక సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ ఉంటే స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి డిప్లాయ్మెంట్ జరుగుతూ ఉంది. సుమారుగా 25,000 నుంచి 30,000 మంది పోలీస్ పర్సనల్ మరి ఈ ఎలక్షన్లో వాడుకునే అవకాశం ఉంది. అంటే ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. హైదరాబాద్ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీస్ పర్సనల్ కాకుండా మిగతా సరౌండింగ్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఫోర్సెస్ తీసుకుంటారు. అవసరాన్ని బట్టి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బట్టి మిగతా రాష్ట్రాల నుంచి సెంట్రల్ ఫోర్సెస్ కూడా తీసుకునే అవకాశం రాకూడదని మనం కోరుకుంటా ఉన్నాం. ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటరు, రిసెప్షన్ సెంటరు, కౌంటింగ్ సెంటరు, ఆర్ఓ ఆఫీస్ ఇవన్నిటికీ పోలీస్ శాఖ వారు గార్డ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా చూసాం గ్రేటర్ నగారా మోగింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్లో పోలింగ్ జరగబోతోంది. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ల దాఖలకు ఈ నెల 20వ తేదీ వరకు గడువు ఉంది. ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. డిసెంబర్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్లో ఏమన్నా ఇబ్బందులు తలెత్తిన చోట డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తారు. లీగల్ వెపన్స్ ఎక్కడున్నా వాటిని సీజ్ చేయడము, లైసెన్స్ ఉండి వెపన్ ఉన్నా సరే ప్రికాషనరీ మెజర్గా కూడా వెపన్స్ సీజ్ చేయాలనే ఆలోచన కూడా మన డీజీపీ గారికి ఉంది. అది కూడా చేయడానికి అవకాశం ఉంది. నాది ఇల్లీగల్ వెపన్ కాదు కదా, నాకు లైసెన్స్ ఉంది కదా అని అనడానికి అవకాశం లేదు. ఎలక్షన్ పీరియడ్ కాబట్టి మిస్యూజ్ కాకుండా ఉండడానికి వాటిని ఏంటంటే నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయమని చెప్తారు. దాన్ని సీజ్ అన్నారు. కస్టడీ, పోలీస్ కస్టడీలో టెంపరీగా పోలింగ్ అయ్యేవరకు, కౌంటింగ్ అయ్యేవరకు వాళ్ళని ఈ వెపన్స్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేయమని చెప్పే అవకాశం ఉంటుంది. అట్లాగే ఫ్రమ్ టైం ఎవరి మీద అనుమానం ఉంటే, ఎవరి మీద నిఘా వేసిన డౌట్ వస్తే అటువంటి వాళ్ళ వెపన్స్ సీజ్ చేయడానికి కూడా
జరుగుతుంది. ఆ ఫ్రీడమ్ పోలీస్ శాఖ వరకు ఎప్పుడు ఉంది. అట్లాగే యాజ్ ఆన్ టుడే ఉన్న పరిస్థితి బట్టి 356 రూట్ మొబైల్ పార్టీస్, ఇవన్నీ పోలీస్ పార్టీస్. అట్లాగే 131 ప్లేస్లో స్ట్రైకింగ్ ఫోర్స్, అంటే వీటి సైజ్ పెరుగుతూ ఉంది. నంబర్ ఆఫ్ పోలీస్ మెన్ విత్ గన్స్, రూట్ మొబైల్ పార్టీ ఎంతమంది ఉండాలి, స్ట్రైకింగ్ ఫోర్స్ ఎంతమంది ఉండాలి, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఎంతమంది ఉండాలి, స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది. మేజర్ ప్రాబ్లం అయితే స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇమీడియట్గా వెళ్ళిపోతుంది. మరి సీరియస్ ప్రాబ్లం సీరియస్ని బట్టి ప్రధానంగా పోల్ డే రోజు వీళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది. సో రూట్ మొబైల్స్ 356, స్ట్రైకింగ్ ఫోర్సెస్ 131, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ 44. అట్లాగే 48 గంటల ముందు పోలింగ్ అవర్స్కి మీ అందరికి తెలుసు క్యాన్వాసింగ్ జరగదు. అట్లాగే లిక్కర్ మీద కూడా బ్యాన్ ఉంటుంది. అట్లాగే హైదరాబాద్ వాళ్ళు కాకుండా ఎక్కడో వచ్చి హైదరాబాద్లో ఉన్నారంటే పోలీస్ వారు కూడా నిఘా పెట్టి వాళ్ళని బయటికి పంపించే ఏర్పాట్లు కూడా ఎలక్షన్లో జరుగుతుంది. పోలింగ్ స్టేషను ఎక్కడుంది, నా పోలింగ్ స్టేషను తెలుసుకోవాలంటే రకరకాల పద్ధతులు ఉన్నాయి. మొట్టమొదటి విషయం ఏంటంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారు వారి సిబ్బంది ద్వారా బిఎల్ఓస్ ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్. సో వాళ్ళకు కంప్లీట్ అడ్రస్ లాగా తెలుసుంటాయి కాబట్టి ప్రతి ఓటర్కి ఓటర్ స్లిప్ అందజేస్తారు. అంటే ఓటర్ స్లిప్ నాకు అందితే ఏమవుతుందంటే ఆహా నా పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఉంది అని చూసుకునే అవకాశం ఉంటుంది, ఓటింగ్కి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓటర్ స్లిప్ అనేది బాగా ఇన్సిస్ట్ చేస్తూ ఉంది కమిషన్. మీరు కూడా మీడియా ఇది గమనించి ఎక్కడైనా ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదంటే మీరు కూడా కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఓటర్ కనుక ఓటర్ స్లిప్ అందితే తప్పకుండా వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నా టైం వేస్ట్ కాదు, ఈ బిల్డింగే నేను పోతే అక్కడ నా ఓటు ఉందనే ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. అట్లాగే మా వెబ్సైట్లో కూడా ఓటర్ స్లిప్ను టీపోల్ సాఫ్ట్వేర్లో ప్రొవిజన్ ఉంది కాబట్టి డౌన్లోడ్ చేసి ప్రింట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. మొబైల్ యాప్ కూడా ఉంది, మీ అందరికీ తెలుసు. దాంట్లో కూడా లొకేషన్ తెలుసుకోవచ్చు. మీరు ఓటర్ స్లిప్ ఎవరు ఇవ్వకున్నా మామూలుగా జనరల్ ఎలక్షన్స్లో పొలిటికల్ పార్టీస్ కూడా పార్టీ సింబల్ లేకుండా ఓటర్ స్లిప్ ప్రింట్ చేయడానికి ఉండేది మామూలు ఎలక్షన్లో. బట్ ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో తీసేశారు. కానీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉన్న నిబంధన ప్రకారం పొలిటికల్ పార్టీస్ కూడా పార్టీ సింబల్ లేకుండా ఓటర్ స్లిప్స్ ఓటర్స్కి ఇవ్వడానికి అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ పద్ధతుల ద్వారా ఎక్కడ ఓట్ చేయాలని ఓటర్లు తెలుసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీడియా వారు దీని మీద ఫోకస్ చేయవలసిందిగా అటెన్షన్ కోరుతూ ఉన్నాను. 2009 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 42.04 42% మాత్రమే పోల్ పర్సంటేజ్ ఉండింది. గత ఎలక్షన్లో 2016లో 45.29. చాలా పెరుగుతుందని ఆశించారు కానీ జరగలే. ఇది ఒక పెద్ద సమస్య సిటీలో. జిహెచ్ఎంసీ ఏరియాలో చాలామంది ఎంప్లాయీస్ కానీ నాన్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా ఓటు వేయడానికి ముందుకు రాకపోవడం చాలా పెద్ద సమస్య కాబట్టి కమిషన్ సంబంధించి